మై గాడ్, అవును కదా. తీసుకో. ఏంటిది? కొట్టినందుకు. ఇది తీసుకొని సైలెంట్ అయిపో. అదేం కుదరదు. పోనీ బ్రాతిమలాడుతుంది కదా, ఈసారికి అడ్జస్ట్ అయిపో. అది కాదు సార్. తీసుకో వెళ్ళు. వావ్, ఎస్, ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ మెనూ. లిస్ట్ ఉంది కదా, లేదని చెప్పావేంటి? అంటే అవి నిన్న ఆర్డర్ ఇచ్చినవి. ఏం చేస్తావో నాకు తెలీదు. హాఫ్ అన్ అవర్లో నాకు ఈ ఐటమ్స్ కావాలి. కష్టం మేడం. నో వే, ఐ వాంట్ దెమ్. తీసుకుని రా. సార్, హాఫ్ అన్ అవర్లో అంటే చాలా కష్టం సార్. అసలు ఆ లిస్ట్లో ఉన్నవి వేరే వాళ్ళ కోసం తయారు చేసినవి సార్. ఇప్పుడు ఫ్రెష్గా ఎలా వస్తాయి? ఓకే, అది నిజమే, నేను కాదనట్లేదు. నిన్న ఆర్డర్ చేసిన ఐటమ్స్లో అందులో బ్యాలెన్స్ లేదా? ఉన్నాయి సార్, కానీ అవి బాగుండవు సార్. లేదనుకు, నీకు నాకేంటి? అవి వేడివేడిగా చేసి హాట్గా పట్టుకరా. సార్, అవి కొన్ని బ్యాడ్ స్మెల్ కూడా వస్తున్నాయి సార్. బ్యాడ్ స్మెల్ రాకుండా ఏదో ఒకటి చేసి తీసుకొని రా. తిండి విషయంలో అలా చేయడం తప్పు సార్. ఏమయ్యా, ఆవిడ నీ చెంప పగలగొట్టింది కదా? అవును. ప్రతీకారం తీర్చుకోవాలని నీ గుండె రగిలిపోవడం లేదా? నీ రక్తం కుతకుతమని ఉడికిపోవడం లేదా? పిచ్చి కోపంగా ఉంది సార్. నీ కోపాన్ని ప్రదర్శించు, అవి ఇవి అని కాదు. నానా రకమైన గడ్డి చెత్త వేసి ఫుడ్ ఐటమ్ పట్రా. ఇప్పుడు చూడండి సార్. గుడ్, ఇది రివెంజ్ అంటే. క్యారీ ఆన్. ఓకే సార్. అక్క, శామేది వస్తుంది కదా. అయినా సామదన మాతో పాటే వస్తుందనుకున్నాను సూర్య, ఇంకా రావట్లేదేంటి? మనం ముగ్గురం వచ్చేసాం కదా అని ఆ సామాన్య సిస్టర్ని తన మాటలతో వేధిస్తుందేమో పద్మ. ఉండు, దాని పని చెప్తాను. వద్దక్క, ఏ సూర్య? తనే వస్తుంది. సూర్య, ఇంతవరకు హ్యాపీగా ఉన్న సామదన డల్గా వస్తుందేంటి? సామదన, ఏంటి ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావు? డ్రీమ్స్ ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుంటే బాధ ఉంటుంది కదా. పాపం అదే బాధపడుతోంది. హలో, నా డ్రీమ్స్ ఏమి ఫెయిల్ అవ్వవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోర్ట్ మ్యాటర్. ఏంటి సమంత, ఇప్పటిదాకా నేను అన్నవన్నీ సైలెంట్గా విన్నావు, ఇక్కడికొచ్చి అలా రెచ్చిపోతున్నావేంటి? నీకు నాకు తేడా అదే. అందరూ వెళ్ళాక నోటికొచ్చినట్టు వాగడం అదొక ధైర్యం అనుకుంటున్నావా? అది పిరికితనం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,